ఓం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళయాంచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. సత్యనిష్ట గురు శిష్యులను చూసి తల్లులారా, నా పూర్వజన్మ పుణ్య భాగ్యమేమో కానీ నాకు ఇలా గురు శిష్యుల అనుబంధం ఏర్పడింది అని అనగానే దాకిని పైకి లేచి గురువును చూచి గారు పతంజలి మహర్షి గారి యొక్క అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంటే చిత్తవృత్తులను నిరోధించబడడానికి అభ్యాసము వైరాగ్యము కావాలి అన్నారు. మీరు చెప్పినందువల్ల అభ్యాసము అనేది నిరంతరం సాధన చేయవలసినటువంటి విషయం. తర్వాత వైరాగ్యం చెందాలి అంటున్నారు. వైరాగ్యము అంటే మరలా ఇక్కడ అనేక మందికి అనేక సందేహాలు వస్తున్నాయి. వైరాగ్యము అంటే విరాగత్వము, విరాగత్వం అంటే ప్రేమానుబంధాలు, తల్లిదండ్రుల అనుబంధాలు, పుత్రుల అనుబంధాలు, ఇలా అనేక రకాల అనుబంధాలు కలిగినటువంటి ఈ సమాజంలో ఒక వ్యక్తికి అనేక సంబంధాలు ఉంటాయి. వీటిని అన్నింటినీ త్యజించి సంపాదిస్తున్నటువంటి ఆస్తులను, పాస్తులను, ధనాన్ని విడిచిపెట్టి వాటి మీద అభిమానము, ప్రేమ లేకుండా జీవించడం అంటే ఇది సాధ్యమేనా అని అడిగింది. చిరునవ్వు నవ్వి, అమ్మ, మనం ఇదివరకు అనేక మార్లు దీని గురించి చర్చించుకున్నాం. సత్యయుగం నాటి మానవులందరూ కూడా దైవ సమానులుగా ఉండేవారు. వారు దేవతా స్వభావాన్ని కలిగి ఉండేవారు. అంటే వారి యొక్క పూర్ణ గుణాలన్నీ వారిలో నిండుకొని ఉండేవి. వారికి ఏ జ్ఞానబోధ అవసరం లేదు. వారిలో జ్ఞానం కూడా పూర్తిగా నిండి ఉంటుంది. వారి పరిపూర్ణులు. కానీ యుగ ధర్మం మారుతూ వచ్చేటప్పటికీ రాక్షస జాతి పుట్టుకొచ్చేసరికి ఈ రాక్షస జాతి వారు అనేక విధములుగా పీడించడంతో మానవులు బలహీనులుగా మారిపోవడం, వెంటనే వారు తమ బలం తెలుసుకోలేకుండా పూర్వగుణాలను వదులుకోకుండా అటు ఇటు కాకుండా అనేక మానసిక సందిగ్ధంలో పడిపోయి విచారంలో మునిగిపోయి మరలా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం, వారు మళ్ళీ అవతారం ఎత్తి ధర్మ సంస్థాపన చేశారు. ఇవన్నీ కూడా మనం ఇదివరకు అనేక పురాణాల్లో అనేక విషయాలు చర్చించుకున్నాం. నీవు అన్నట్లుగా ఈ కానీ పురుషుడు కానీ అనేక అనుబంధాలతో జీవిస్తూ ఉంటారు కుటుంబ వ్యవస్థలో. సనాతన భారతీయ ధర్మంలో కుటుంబ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైనది. ఎందుకంటే కుటుంబ పరిపాలన, కుటుంబంలో ఉన్న సభ్యులందరి బాధ్యత ఆ యొక్క పరిపాలనది. ఎవరికి ఏం సమకూర్చుకోవాలో వారికి వారు అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని నిర్ణయించుకొని దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం జీవించేవారు. ఇప్పుడు కష్ట సుఖాలు లేవు, సమస్యలు అనేవి అంతగా రావు. ఎందుకంటే ఆ చర్చల్లోనే ఒకరి సమస్యలు ఏదైనా ఒకరికి వచ్చి ఉత్పన్నమైనటువంటివి ఆ సమస్యల గురించి వారు చర్చించుకుంటూ పెద్ద చిన్న అందరూ కూడా కలిసి దాన్ని పంచుకుంటూ ఉంటారు. కనుక వాటి సులభమైన మార్గాలు కనిపెట్టి కష్టాలని జోలికి పోకుండా ఉంటారు. పతంజలి మహర్షి గారు తన 12వ సూత్రంలో తెలియజేసేట్లుగా అభ్యాసము, వైరాగ్యము ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం. అయితే నీవు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఏమిటంటే, అవబంధాల మధ్య ఉన్నటువంటి బాధ్యతలు, కర్మలు, కార్యాలు, కర్త, కర్మ, క్రియ అనే 3లుగా నిర్వహించబడుతూ ఉంటాయి. అందువలన ఎవరైతే కుటుంబ పెద్ద భారం మొదటి నుంచి చూస్తూ ఉంటారో వారిలో జవాబుదారీతనం ఉండేది. తమ బాధ్యతలు క్రమరీతిలో నిర్వహించేవారు. అయితే ఇక్కడ మన పతంజలి మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, అభ్యాసము, వైరాగ్యం అంటే ఏంటి? అందాలను తెంచుకొని పారిపోయి ఎక్కడో ఒక మూల ఆశ్రమంలో కూర్చొని ముక్కు మూసుకొని జపం చేయడం కాదు. బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలను క్రమరీతిలో మోయడం, క్రమరీతిలో ఆచరించడం, ఫలితాలు పొందడం కూడా యజమాని, అతని సతీమణి ఇరువురు. ఇక్కడ సూక్ష్మమైన జ్ఞానం చాలా అవసరం ఉంది. మనం మనసుతో ఆలోచించి ఆలోచనల ద్వారా వచ్చే పనులను
చేతల ద్వారా నిర్వహిస్తూ ఉంటాము, మాటల ద్వారా చెబుతూ ఉంటాము. దీన్ని త్రికరణము అంటాము. త్రికరణ శుద్ధి అంటే అవి కూడా సమాంతరంగా ఉండాలి. ఆలోచన చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి, చేసిందే చెప్పాలి, చెప్పిన దాని గురించి ఆలోచించాలి. అంటే ఉన్న సంబంధాల్లో ఒక మారు కోపతాపాలు రావచ్చు, ఆవేశాలు రావచ్చు, క్షణికమైనటువంటి వ్యతిరేకాలు కూడా కలగవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ కుటుంబ వ్యవస్థల అవగాహన లోపం వల్ల ఆచారము అనేది సరిగ్గా అందకపోవడం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక్కడి సమస్యలు అక్కడ పరిష్కరించుకున్న తర్వాత వాటిని అక్కడికే విడిచిపెట్టాలి. అంతేకాని వాటిని అంటిపెట్టుకుని లోపల గట్టిగా బిగించుకొని బాగా ఎంతో నాటుకుని అన్నాడే, అలా అన్నాడే, ఇలా అన్నారు, ఇలా అనడానికి నేను ఏం పొరపాటు చేశాను, ఈ మాట చాలా నన్ను కఠినంగా పీడిస్తూ ఉంది అని ఆ మాటను పట్టుకొని ఇంకా లేనిపోని ఊహించుకుంటూ వాటిని ఇంకో ఇలా జరుగుతుంది, వాళ్ళు ఇలా మారిపోతారేమో, అలా మారిపోతారేమో అని వారిలో పరకాయ ప్రవేశం చేస్తూ ఆలోచనలు సాగించేవారు అనేక మంది ఉంటారు. దానిని వైరాగ్య రూపం ఎలా చెప్పాలంటే, జరిగిన సన్నివేశం తాత్కాలికమైంది, దానిని అంటిపెట్టుకొని చిరకాలం జీవించడం వల్ల అది ఒక అంటువ్యాధిలాగా మారి ఎప్పుడూ మనసుని తొలుస్తూనే ఉంటుంది, అంటే గాయపరుస్తూనే ఉంటుంది. ఒక మూల ఆ మాటలు మిగిలిపోతూ ఉంటాయి. ఇది అభ్యాసం కాదు. అప్పటికే విడిచిపెట్టి వాటిని మరలా నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ తిరగకూడదు, మోసుకొని తిరగరాదు. ఏదైనా అంటే మోసుకొని తిరగొద్దంటే ఏదైనా బరువు మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు బరువులు ఎత్తుతాం, బరువులు వెంటనే దించేసుకుంటాం. ఆ బరువు ఏమీ ఇబ్బంది కలిగించదు, అవి జీవనాధారానికి. కానీ అంతకన్నా 10 రెట్లు బలమైనది ఏమిటంటే ఒక విషయాన్ని వ్యాకులత కలిగించేదాన్ని, శాంతతను చెడగొట్టేటటువంటి మాటలు తల లోపల పెట్టుకొని మోసుకొని తిరగడము అంటే అది చాలా భయంకరమైన బరువుగా మారిపోతుంది. మనోస్థిమితం పోతుంది, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. కానీ పతంజలి గారు వైరాగ్యం అంటే అవన్నీ విడిచిపెట్టండి, అన్ని కర్మలు చేయండి, అన్నిటి యందు పాల్గొనండి, మీరు సత్కర్మలలో ప్రవేశించండి. ఎవరైనా విమర్శించారు, ఎవరైనా దాని గురించి ఏమన్నా చెప్పారు, వ్యతిరేకంగా అన్నారు అంటే వాటిని నెత్తిని లోపల పెట్టుకొని మోసుకొని తిరగబాకండి. అవి చెత్త. ఆ చెత్తనంతా మన బుర్రలో ఒక చెత్త కుప్పలాగా చేసుకొని దాంట్లో వేసుకుంటూ వస్తే ఆ బరువు చాలా భయంకరమైన బరువుగా మారుతుంది. అటువంటి వాటిని విసర్జించడమే వైరాగ్యము. ఆలోచనల గురించి భయపడ్డం, ఎందుకు భయపడాలి అనుకుంటే అలాంటి ఆలోచనలు రావు. పడవాళ్ళనే దాన్ని చిన్న చిన్న పెద్దగా పెంచుకుంటూ పెద్దదిగా చూపించేసుకొని అదొక భూతంలాగా సృష్టించుకొని బాధపడుతూ ఉంటారు. కనుక భయపెట్టే విషయాలు, బాధ పెట్టే విషయాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనది. ఎందుకు అంటే ఈ శరీరమే తాత్కాలికము, దీన్ని విడిచి వెళ్ళాలి, తప్పదు. అలాంటప్పుడు ఇట్లా చిన్న విషయాలన్నీ కూడా భయపడటం దేనికి, వాటిని బాధపడుతూ జీవించడం దేనికి? అలా ఉండడం వల్ల మనకు సరైన బట్టి ఆలోచన రాకుండా, సమస్యకు పరిష్కారం తెలియకుండా జీవిస్తూ ఇబ్బంది పడడం దేనికి అని పతంజలి మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, ఎటువంటివైతే నిన్ను బాధ పెడతాయో అటువంటి వాటిని అక్కడే వైరాగ్యం విడిచిపెట్టి త్యాగం చేసే వాటిని విషయాలనే వైరాగ్యము అంటారు పతంజలి మహర్షి గారు. ఇటువంటి సన్నివేశాలు మనకు వివేకానంద స్వామి అతి గొప్పగా వివరించి కూడా ఉన్నారు. అంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చిస్తాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.